నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆయన ఒక మాటల మాంత్రికుడు. అలా అనడం కంటే మాటలని తూటాలుగా మార్చిన యుగకర్త. సిద్దిపేటలో పుట్టిన ఒక సామాన్య యువకుడు. తెలుగు సాహిత్యాన్ని వంటబట్టించుకొని ఛందస్సులోని పదంను రాజకీయ చదరంగంలోకి మళ్లించాడు. ఆయన గొంతు విప్పితే కోట్లాది గుండెలు ఒక్కసారిగా స్పందించేవి. ఆయన పిడికిలి విప్పితే ఆ పిడికిలి ద్వారా వచ్చే సంకేతానికి అప్పట్లో పాలకులే వణికిపోయారు అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానించేవారు తెలంగాణ ప్రజలు ఆయనకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి అనేక అంశాలని చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది. 2001 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఆయన సాధించిన అనేక అంశాలు, ఒక ఉద్యమానికి ఊపిరిపోసిన విధానం, తెలంగాణ సాధించడంలో తన ప్రాణాలనే పణంగా పెట్టి ఆ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ప్రకటన తీసుకొచ్చిన ధీరోదాత్తుడు. ఇలా చెప్పుకుంటూ పోతే పదాలు చాలావేమో. అసాధ్యమన్న పదాన్ని చెరిపేసి అధికార పదవుల మెరుపుల కంటే తన జాతి కన్నీళ్లే ఎక్కువ అని నమ్మి ఆ సిద్ధాంతంతో ముందుకెళ్ళాడు. తెలంగాణ తెచ్చుడో నేను సచ్చుడో అన్న నినాదంతో ఒక శబదాన్ని పూడాడు. మృత్యువును కూడా భయపెట్టించాడు. నిరాహార దీక్షతో ప్రాణాల్ని పణంగా పెట్టి ఢిల్లీ పీఠాన్ని కదిలించి 60 ఏళ్ల కలను సాకారం చేసిన నవ తెలంగాణ నిర్మాత కేసీఆర్. ఆధునిక భగీరథుడయ్యాడు రాష్ట్రం సిద్ధించాక. అంధకారంలో ఉన్న తెలంగాణకు వెలుగులను నింపే దిశగా ఆయన అడుగులు వేసిన దార్శనికుడు అని చెప్పాలి. ఎండిపోయిన చెరువులకు ప్రాణం పోశాడు. కాళేశ్వర గంగను ఎదురెక్కించి బీడు భూములను పచ్చని పైర్లతో నింపిన ఆధునిక భగీరథుడు ఆయన. రైతు గుండెల్లో ధైర్యాన్ని నింపి రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి పేదవాడి కంటిలో వెలుగును నింపాడు. కళ్యాణ లక్ష్మితో పేదల ఇళ్లల్లో కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసే తల్లిదండ్రులకు ఆపద్ బాంధవుడయ్యాడు. ఇవన్నీ ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన అద్భుతాలు. అపర చాణక్యుడిగా రాజకీయాల్లో ఆయనకు ఒక పేరుంది. ఆయన ఒక అంతు చిక్కని ప్రశ్న అంటూ ఆయనను గుర్తెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన గురించి చెప్పేది. ఎప్పుడు ఏ వ్యూహం వేస్తారు, ఏ ఎత్తుగడతో ప్రత్యర్థులను చిత్తు చేస్తారో ఎవరికీ అందదు. ఆయన మౌనం కూడా భయంకరమనే అంటారు. ఆయన కామ్గా ఉన్నాడు అని అంటే వెనకాల ఏదో వ్యూహరచన చేస్తున్నాడు అని అనుకోక మానరు. అంతలా ఆయన చాణక్య నీతిని ప్రదర్శిస్తూ ఉంటాడు. తన ప్రాంతం కోసం, తన ప్రజల ఆత్మగౌరవం కోసం ఎవరితోనైనా సరే తలపడగల సింహస్వప్నం. ఆయన భాషలో ఉన్న మాండలికపు తీపి, ఆయన వాదనలో ఉన్న తర్కం ప్రపంచ వేదికలపై తెలంగాణ యాసను గర్వంగా నిలబెట్టాయి. ఒకప్పుడు తెలంగాణ యాస అంటే ఎలా ఉండేది, ఇప్పుడు తెలంగాణ యాస అంటే ఎలా ప్రాణం పెడుతున్నారు, దాని కోసం ఎలా ఎదురు చూస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రలో చెరగని సంతకాన్ని ఆయన వేశారు. పదవులు రావచ్చు పోవచ్చు, కానీ ఒక జాతి మనుగడ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఒక నాయకుడి ప్రయాణం అనేది అజరామరం. ఇక తెలంగాణ ఉన్నంత కాలం, గోదావరి పరవాళ్ళు తొక్కినంత కాలం ప్రతి పచ్చని పొలం గట్టు మీద కేసీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక చరిత్ర, ఒక ప్రేరణ. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా పదాలు చాలావేమో. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసింది ఏంటి అనేది అందరూ చూసిందే. గత 3వసారి విజయాన్ని వరించడంలో కొంత వెనుకబడ్డ విషయము. ఈ నేపథ్యంలో నేర్చుకోవాల్సిన పాఠాలు, ఎంతటి ధీరోదాత్తుడైనా, ఎంతటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నా ప్రజల మనసు గుర్తెరగకుండా ఉంటెత్తు పోకడలు పోతే ఫలితాలు ఎలా ఉంటాయి అని మొన్న అంటే 3rd టైం సీఎంగా హ్యాట్రిక్ సృష్టిస్తాడు అనేసి అందరూ అనుకున్నా
కొన్ని పొరపాట్లతో అధికారాన్ని చేజార్చుకొని ఇప్పుడు విపక్ష పాత్ర పోషిస్తున్న విషయం మనం చూస్తున్నాము. అంటే ఒక్కొక్కసారి మనము ఎంత చేసినా సరే ప్రస్తుతానికి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోకపోతే ఫలితాలు మనం అనుకున్నట్టుగా ఉండవు అనేది ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న స్థితికి కారణమని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఆ మొండి వైఖరితోటే తెలంగాణ ప్రజలకు దూరం అవుతున్నారన్న ఒక వాదన బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన జయాలతో పాటు అపజయాలు, ఆయనలో ఉన్న ప్లస్లు మైనస్లు, ఇలా అనేక అంశాల గురించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓటమి పాలైన దొర గడి వదిలి రావట్లేదు, ఆ గడి వదలకపోతే మరొకసారి అంటే తెలంగాణ కోసం ప్రాణాలొడ్డిన కేసీఆర్ను మర్చిపోయే పరిస్థితి వస్తుందేమో అన్న వాదనను చాలా మంది సీనియర్లు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కనిపిస్తున్న రిజల్ట్ కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కరెక్ట్గా పనిచేయట్లేదు అనుకున్నప్పుడు పార్టీని నడిపించి దిశానిర్దేశం చేయాల్సిన నాయకుడు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే పట్టించుకోకపోతే ఇక గడికే పరిమితం కావాల్సి వస్తుందన్న ఒక వాదన అయితే గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా మెరుపు తీగలా వచ్చి ఇలా మాయమైపోతాము అని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన రిజల్ట్ను కూడా ఒకసారి గుర్తు చేసుకొని ఇక మీదటైనా ఆయన మరొక్కసారి ఆయన పోరాట పటిమను, అంటే తెలంగాణ కోసము అనేక విషయాలను ఆయన చేసిన విషయం, ఆయన అంటే నచ్చని వాళ్ళు కూడా పొగిడిన సందర్భాలు అనేది విమర్శలే పొగడితే తెలంగాణ కోసం ఏం చేశాడు అన్నది ఖచ్చితంగా మనము ఆ తెలంగాణ ఉద్యమాన్ని అంత పీక్స్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కుండబద్దలు కొట్టి ఎవరైనా, ఆయన అంటే నచ్చని వాళ్ళైనా, నిత్యం ఆయన్ని తిట్టే వాళ్ళైనా, ఆయన పేరెత్తకుండా రోజు గడవని వాళ్ళైనా ఖచ్చితంగా కేసీఆర్ గురించి పొగడకుండా ఉండలేరు. అలాంటి వ్యక్తి ఇక్కడనైనా సరే అంటే తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు, మా కోసం కొట్లాడే ఒక నాయకుడు కావాలి. అంటే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ తెర మీద తీసుకొచ్చినప్పుడు ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది గెలిచిన తర్వాత కూడా అలాగే కొనసాగి ఉంటే బాగుండేది. ప్రజలకు అప్పుడు ఎంత అందుబాటులో ఉన్నారు, ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు, మేనిఫెస్టోలో పెట్టని విషయాన్ని కూడా తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చిన అంశాలు కావచ్చు. అలాగే ఒక సంవత్సరం అంటే ఆ 5 years టర్మ్లో ఎంత ఊపులోకి తెలంగాణ వెళ్ళిపోయిందో తర్వాత కూడా అదే అంశాన్ని పరిగణలోనికి తీసుకొని అంతటి భారీ విజయాన్ని సెకండ్ టైం కూడా తెలంగాణ ప్రజలు కట్టబెట్టారు. కానీ థర్డ్ టైం వచ్చేసరికి సార్ ప్రజలకు అందుబాటులో లేడు అన్న అంశాన్ని, అలాగే కొంత నేతలపైన వచ్చిన వ్యతిరేకతను ఆయన అర్థం చేసుకోలేక గెలిచాం కదా ఇప్పుడు మేమే ఇంకా దిక్కున్నాము ఇంకెవరు లేరు అన్న ఒక టైప్ ఆఫ్ అహంభావం అనేది దెబ్బతీసింది అనేది అది అవునన్నా కాదన్నా ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఆయనను అభిమానించే వాళ్ళు, పార్టీ కోసం పనిచేస్తున్న నష్టపోతున్న కార్యకర్తలు కొన్ని విషయాలు సారు గుర్తుపెట్టుకోండి అంటూ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు చేస్తున్న ఈ సూచనలను పరిగణలోనికి తీసుకొని మరొకసారి బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకురావాలంటే ఖచ్చితంగా హరీష్ రావు, కేటీఆర్ ఎంత తమ వాగ్దాటిని వినిపిస్తున్నా, తమ ప్రయాణాన్ని అక్కడ కొనసాగిస్తున్నా, కాకపోతే అసలైన బాస్ తెర మీదకి వచ్చేంత వరకు వీళ్ళు కొసరలే కదా అన్న ఒక వాదన కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారు క్షేత్రస్థాయిలో ఉండాలి, ప్రజల సమస్యలను ఆయన గొంతులో వినిపించాలని అయితే కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఈ పుట్టినరోజు తర్వాత అయినా ప్రజాక్షేత్రంలో ఆయన ఉంటే బాగుంటుందనే కోరుకునే వాళ్ళ ఆశకు ఆయన ప్రాణం పోస్తారో లేదో అనేది మరి తెలుగు రాజ్యం తరపున మరొక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.